హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఇవాళ నేను మా ఇంటి చుట్టూ ఉండే పూల మొక్కలు కానివ్వండి, చెట్లను కానివ్వండి చూపించాలనుకుంటున్నాను. సో, గార్డెనింగ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా లాస్ట్ వరకి చూసి లైక్ చేసేయండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా! బంతి తోట అంతా కూడా కోతులు మొత్తం విరిచి పారేసాయన్నమాట. మేము ఇంటి దగ్గర లేము. ఇంటి దగ్గర ఉంటే చూసేవాళ్ళము. సో, ఒక్క రోజుకి ఇంత దారుణంగా అయిపోయాయి ఈ చెట్లన్నీ కూడా. ఒక్క రోజుకే. అండ్ ఇక్కడ అంతా కూడా పారేసాయి చూస్తున్నారు గదా! అన్నీ విరిచి పారేసాయి. ఇవన్నీ కూడా ఇంకా నారు కోసం పనికనొస్తాయి కదా! అనేసి తెంపుదామని వచ్చేసాననమాట ఇక్కడికి. పిల్లలకి ఇద్దరికీ కూడా స్కూల్ లేదప్పుడు. ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ కదా! అందుకోసమని అప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. చూసారు కదా! ఎంత పెద్ద పెద్ద పూలో. షార్ట్స్‌లో అయితే చాలా బాగా కనిపిచ్చాయి చూడండి. నేను మంచి క్లియర్‌గా తీశానప్పుడు. ఏంటంటే మొత్తం చెట్లను కూడా విరిచి పారేసాయన్నమాట. సో, అందుకోసమని ఇంకా అవి పనికిరావు కదా! ఈ పూల మొక్కల కంటే ఈ బంతి పూల మొక్కలకేంటంటే ఒక గుణం ఉంటుంది. కింద మనకు భూమిలో ఆ చెట్టు గనక ఆనిందంటే మళ్ళీ వేర్లు తీసుకొని ఆ చెట్టు మంచిగా పెరుగుతదనమాట. సో, అట్లా అని నేనింక విరిగినయి కూడా కొంచెం భూమిలో పాతినట్టు చేశాననమాట. చూద్దాము వస్తాయని. ఎందుకంటే వాటికి మొగ్గలు కూడా ఉన్నాయన్నమాట. ఆ మొగ్గలున్న వాటిని కూడా ఇరిచేసాయి కోతులు. అయితే ఇంక అవన్నీ కూడా మంచిగా క్లీన్ చేద్దామనైతే వచ్చినా. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు గూడా నాకు హెల్ప్ చేశారనమాట. వాళ్ళిద్దరికైతే నేను చెప్పినా అనమాట. మంచిగా ఓపెన్ అయిన పూలను అంటే విప్పిన పూలనే తెంపండి. అంత చిన్న చిన్న మొగ్గలున్న వద్దనేసి. ఎందుకంటే పిల్లలు గదా! వాళ్ళకి తెలియదు. సో, చూయిస్తే అలాగే వెతుక్కుంటూ అయితే తెంపారనమాట ఇద్దరు. నాకు హెల్ప్ చేసిర్రు దీంట్లో. అండ్ ఇవన్నీ కూడా ఈ పూలను నేను నారుగా చేద్దామనైతే అంటే నారుకు నెక్స్ట్ పనికొస్తాయనమాట వీటిని ఎండబెడితే. సో, దానికోసమనైతే నేను ఒక కవర్‌లో అయితే అన్నీ కలెక్ట్ చేసి పెట్టేసాను. తెంపినవి అండ్ బాగా పెద్దగా పూసినవి అంతా కూడా. అండ్ మల్లన్న స్వామి బోనాలప్పుడు అండ్ జాతర టైం, కళ్యాణం ఆ టైంలో అయితే చాలామంది టెంపుల్స్‌కి వెళ్తుంటారు గదా! ఆ టైంలో చాలామందయితే తెంపుకెళ్లారనమాట. దగ్గర దగ్గర ఒక 15-20 మెంబర్స్ అయితే తీసుకెళ్లారు. ఈ పూలు నేను పెట్టినప్పుడైతే అన్నీ యెల్లో కలరే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. దాని తర్వాత ఒక 2, 3 చెట్లు రెడ్ కలర్ రావడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ యెల్లో కలర్‌లో 2 రకాలున్నాయి. ఒకటి లైట్ యెల్లో అండ్ డార్క్ యెల్లో అండ్ ఒకటి రెడ్ కలర్. ఈ 3 రకాలైతే ఉన్నాయన్నమాట. చాలా బావుండే పూలు కూడా. పెద్ద పెద్దగా పూసాయన్నమాట. అండ్ ఇంకా ఈ శివరాత్రి అయిందంటే ఈ చెట్లనన్నీ కూడా తీసేయడమే. ఎందుకంటే ఇంకా తర్వాత పువ్వులైతే పూయయి. దీని టైం అయిపోయినట్టే. చూస్తున్నారు గదా! ఇక్కడ ఎట్లా కొమ్మ కొమ్మ మొత్తం విరిచేసిందన్నమాట. దానికి ఎన్ని పూలున్నాయో చూసారా? అన్నీ కూడా పెద్ద పెద్ద పూలు అండ్ మొగ్గలు కూడా ఉన్నాయి. కొంచెం ఓపెన్ అయిన మొగ్గలు. అవి పూలు పూసేవి మంచిగా. ఇంకా దీన్ని కొంచెం మట్టిలో పెట్టిననమాట. చూద్దాం వస్తదో లేదో అనేసైతే. నేను షార్ట్స్‌లో పెట్టాను. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉన్నాయి పువ్వులైతే. చాలా బాగా అనిపిచ్చాయి. మీరు గనుక మన ఛానల్‌కి ఫస్ట్ టైమ్ అయితే మీరొకసారి మన ఛానల్‌లోకి వెళ్లి చూడండి. మీకు గనుక ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే, కంటెంట్ బావుందనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకున్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. డైలీ మార్నింగ్ అయితే వాటర్ పట్టేదాన్ని. ఒకవేళ మార్నింగ్ వీలు కాలేదంటే ఈవినింగ్ వాటర్ పట్టేదాన్ని వీటికి. అన్ని చెట్లకు గూడా రోజు వాటర్ పడితే మంచిగా పెరుగుతాయన్నమాట. ఎలాంటి మందులంత అవసరం లేదు. వాటికేదన్నా పురుగు లాంటిది పడితేనే మందులు కొట్టడం అలాంటివి చేయాలే కానీ, నేచురల్‌గా పెరిగేటివి చాలా బావుంటాయన్నమాట. సో, వీటికైతే ఎలాంటి స్ప్రేస్ లాంటివి ఏం చేయలేదు. ఈ టైంలో అంటే ఈ సంక్రాంతి తర్వాత చిన్న చిన్న దోమల్లాగొస్తాయన్నమాట. అంటే అది గడ్డి దోమ అని అంటారు. అలా ఉంటాయన్నమాట. అది పడతది తప్ప మిగతా టైంలో ఈ చెట్లకి ఎలాంటి పురుగు గూడా పట్టలేదు. చాలా మంచిగా అయితే వచ్చాయి పూలన్నీ కూడా. చాలా కలర్‌ఫుల్‌గా పెద్దగా మంచిగా వచ్చాయన్నమాట. నేను సెపరేట్‌గా మొక్కలేం కొనుక్కు రాలేదు. మనం ఏవైతే పండగకి తీసుకొచ్చుకుంటామో, గుమ్మాలకు కడతామో బంతి దండ అదే మనం ఎండిన తర్వాత ఇలా నారులా పోసుకుంటే వస్తదనమాట. చాలా మంచిగా వచ్చాయి. అండ్ ఇక్కడైతే నేను ఏమేం చెట్లు పెట్టానన్నది చూపిస్తాను. ఈ మందారం చెట్లు చాలానే పెట్టాను. నేను మందారం ఆకులతో ఆయిల్ చేస్తాను అండ్ పూలతో చేస్తాను కాబట్టి ఎక్కువ మందారం చెట్లే పెట్టాననమాట. అండ్ ఇక్కడ అయితే పింక్ కలర్‌లో ఉంది కదా! అవి దేవుడి కోసమే. అవి ఆయిల్‌లో యూజ్ చేయను. అండ్ ఇక్కడ ఎండిపోయినట్టుంది గదా! ఇది ప్రొమోగ్రానేట్ చెట్టనమాట. అది ఒక దగ్గర నుంచి పీకి ఇంకొక దగ్గర పాతేసరికి అది అలా ఎండిపోయింది. కొంచెం ఇగురొస్తదేమో అనేసైతే పెట్టాను. కొంచెం కొంచెం దాంట్లో డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. అందుకే రోజు వాటరింగ్ చేస్తున్నాననమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! పువ్వెంత బా వచ్చిందో. పెద్దగా బావుంటాయి మందార పూలు ఇవైతే. అండ్ దాని పక్కకున్నదేమో గంధం కలర్ చెట్టనమాట ఇది. గంధం టైప్‌లో వస్తదనమాట. యెల్లో కలర్‌లో వస్తది మందార పువ్వు.
ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ మొక్క అన్నది మామిడి చెట్టుదనమాట. అంటే మామిడికాయ మనం తిని పారేస్తాం కదా! పిక్క అనేది. సో, దాంతో వచ్చిందనమాట. అది మేమేం పెట్టలేదు. అదే మొలిచింది. మొలవడం వల్ల అది తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాము. అండ్ ఇది ఓమ చెట్టు అనమాట. ఇది ఓమ ఆకు. దీన్ని బాయిల్ చేసుకొని వాటర్ అయితే తాగుతుంటారు. స్మెల్ కూడా చాలా బాగా వస్తదనమాట. ఆకులో ఓమ వాసన తెలిసిపోతుంది మనకి. చెట్టు అయితే కనిపిస్తుంది కదా! వైట్ మందార పూలది. అది కొనుక్కొచ్చామనమాట మేము. పూలు బాగొస్తాయి. దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు పెడితే చాలా అందంగా కనిపిస్తాయన్నమాట నిండుగా. అండ్ ఆ తర్వాత ఇక్కడ పక్కకైతే ఒక కొబ్బరి చెట్టయితే పెట్టాము. అది కొంచెం చిన్న మొక్కే తీసుకొచ్చాము. ఇది కొంచెం పెద్దగా అయిందనమాట. దీనికి వాటరింగ్ చాలా బాగా చేయాలనమాట. ఎక్కువ నీళ్లు పడితే మంచిగా పెరుగుతది. అండ్ దాని వెనకాల నిమ్మ చెట్టు పెట్టాము. ఇంకా దాని పక్కకైతే ఒకటి అది కూడా మందారం చెట్టే. ఆకులనేవి చిన్న చిన్నగా ఉంటాయి. కానీ పువ్వులు మాత్రం చాలా పెద్దగా వస్తుందనమాట. ఎక్కువ పూలు రావు. ఒక 15 డేస్‌కి ఒకసారి అట్లా 1, 2 పూలొస్తాయి. కానీ చాలా పెద్దగా ఉంటుంది ఆ మందారం పూలు. అండ్ తర్వాత ఇక్కడ జామ చెట్టనమాట ఇది. చిన్న మొక్కుండే. ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయిందనమాట. కిందే పూతొస్తుందది. పైన రావట్లేదు. ఈ కిందంతా గూడా కాయలయితున్నాయి గానీ కోతులైతే ఉంచట్లేదు. జామ చెట్టు పెద్దగా పెరిగిన తర్వాత గూడా జామకాయలయితే తినలేమేమో. ఎందుకంటే కోతులంత దారుణంగా ఉన్నాయనమాట. చూస్తున్నారు గదా! దగ్గరగా చూపిస్తున్నాను. చిన్న చిన్న పిందెలొస్తున్నాయి. ఇక్కడ అయితే అరటి చెట్టు అండ్ ఇవి కూడా నేను షార్ట్స్‌లో పెట్టాను చూడండి. పువ్వయితే ఇంకొకటొచ్చిందిక్కడ. అంతకు ముందు ఒకటి వస్తే ఇది కొట్టేసాం చూసారు గదా! ఇది కొట్టేయాలంటారు ఒకసారి గెల వచ్చిన తర్వాత. ఇంకా ఇంకొక దానికి ఇలా సంచయితే కట్టి పెట్టేసాము కోతుల వల్ల. ఇక్కడ చిన్నగా కిందికి పువ్వయితే వచ్చేస్తుంది. అది కొంచెం వచ్చిన తర్వాత పెద్ద సంచి కడదామనమాట. ఇట్లా వీటినైతే కాపాడుతున్నాము. కొన్ని కోతులు తినగా కొన్ని మాకైతే మిగులుతున్నాయని జెప్పొచ్చు. బట్ ఇలా కట్టడం వల్ల అయితే బాగా వస్తున్నాయి. కోతులైతే తినట్లేదు. ఒక్కసారేమో చింపేసాయి సంచంతా కూడా. కానీ చాలా వరకైతే బాగానే వచ్చాయన్నమాట. ఇంకిక్కడైతే మామిడి చెట్టు ఇది. ఇదేంటంటే కాయన్నమాట. తొక్కు కాయ అంటాం గదా! అది ఆ మామిడి చెట్టన్నమాట. అండ్ ఇక్కడైతే నూరు వరాల పూలంటారు గదా! సో, అవన్నమాట. ఇవి ఇంకా రాలేదు. కొంచెం ఒక బంచ్‌లాగా అయితే ఇప్పుడొచ్చింది. బట్ ఇది గూడా కొనుక్కొచ్చాము. అండ్ ఇక్కడ పక్కకు ఒక వైట్ కలర్ పూలున్నాయి గదా! అవి గూడా దేవుడికే పెడతారు. ఇదెక్కడ ఏ కొమ్మ పెట్టినా గూడా ఎనుకుంటుందంట. ఈ కొంచెం మల్లెపూలలాగే ఉంటాయి. వీటిని ఏమంటారో నాకంత ఐడియా రావట్లేదు. బట్ ఇంకిక్కడైతే మందారం చెట్టు. ఇది గూడా ఒక రకమైన వేరే టైప్ ఆఫ్ పువ్వే. మందారం పువ్వే కానీ దాంట్లో కొంచెం డిఫరెంట్ కలరనమాట. సో, ఒక 5, 6 కలర్స్ అయితే తీసుకొచ్చుకొని పెట్టుకున్నామనమాట మేము. అండ్ ఇక్కడ ఇంకొకటి గూడా చిన్న మందారం కొమ్మయితుంది. అది గూడా అదే. అండ్ ఇక్కడైతే ఇది నందివర్ధనం పువ్వులు తెలుసు గదా! సో, అదనమాట. ఆ చెట్టు. అండ్ ఇక్కడికొస్తే నేను దగ్గర చిన్న చిన్నగా పెట్టుకున్నాననమాట. ఇక్కడ గూడా ఒక మందారం చెట్టు ఉంటుందనమాట. ఇది రిక్క మందారం గాదు. ముద్ద మందారం. సో, ముద్ద మందారం బావుంటాయి. ఇవి మనము ఆయిల్‌లోకి యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీటి ఆకులు గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఇవి ఒక 2 పెట్టాననమాట. సో, ఆయిల్‌కి పనిచేస్తాయనేసి అండ్ దేవుడి దగ్గర గూడా పెట్టుకుంటా. ఇంకా ఇవి రోజా పూలే అనమాట మొక్కలు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఈ వైట్ కలర్ పూలనేది చాలా మంది అడుగుతున్నారు. మల్లె మొగ్గలు. మొగ్గల్లాగే ఉంటాయన్నమాట. అవి పువ్వుల్లాగా విప్పవు. ఎన్ని డేస్ ఉన్నా సరే. చాలా బావుంటాయి అల్లుకొని పెట్టుకుంటే. చాలా మంది తెంపుకెళ్ళిపోతున్నారు మా ఇంటి దగ్గర. కానీ ఈ కొమ్మ పెడితే ఏనుకోదంట. సో, మళ్ళీ చిన్న చిన్న పిల్లల్లాగా చెట్టొస్తది గదా! అది తీసుకెళ్తారనమాట. ఇంకా కింద అంతా గూడా చామంతి నార ఇదంతా గూడా చామంతి చెట్లే అనమాట. చిన్న చామంతి ఉంది. అండ్ వైట్ కలర్ చామంతి ఉంది. ఇంకొక వైలెట్ కలర్ చామంతి ఉంది. ఇవన్నీ కూడా చామంతి ఈ నారనమాట. అంటే చామంతి చెట్లు ఇదంతా కూడా. ఇంకా పక్కన అయితే తులసమ్మ కోసం అయితే కట్టాము. అదంతా కూడా తీసేయాలి. సో, ఈ మధ్యన అంతా కూడా ఇది క్లీన్ చేయలేదనమాట. సో, ఇది క్లీన్ చేసి మళ్ళీ ఇంకొక తులసమ్మ మొక్క అయితే పెట్టుకోవాలనమాట. సో, దానికి కొంచెం టైం ఉంది. అండ్ పక్కన ఇది కొంచెం డెకరేషన్‌కి బంచ్‌లాగా ఉంటాయనమాట. ఈ పూలు ఇవన్నీ కూడా. గడ్డి పూలు ఇవన్నీ అంటారు. అలా దానికి సంబంధించిన చిన్న చిన్నయనమాట. ఇది తంగేడు చెట్టు. అది రోడ్ సైడ్ ఉంటుందనమాట. అంతే. ఇంకా ఇక్కడ అయితే దగ్గరలో మళ్ళీ ఇక్కడొక మందారం చెట్టు. ఇది రిక్క మందారం ఉంటది పైన. అండ్ ఇది గూడా ఒక మల్లె చెట్టనమాట. ఇవేంటంటే ఒక 1 అవర్ అయిందంటే వాడిపోతాయి ఈ పూలు. కానీ చాలా పూస్తాయి ఈ టైంలో. ఇది మందారం చెట్టు చెప్పాను గదా! ఇక్కడ గూడా 2 రకాలున్నాయి. ఒకటి డిఫరెంట్ కొంచెం లైట్ పింకిష్ కలర్ ఒకటి చెట్టుంటుంది. ఒకటేమో రిక్క మందారం ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది కలమంద అనమాట. అలోవెరా మనం ఏదైనా ఫేస్‌కి పెట్టుకోవాలన్నా, హెయిర్‌కి పెట్టుకోవాలన్నా దానికోసమని తీసుకొచ్చుకున్నాననమాట. ఒక దగ్గరయితే మంచిగా ఏనుకుందది. అండ్ ఇక్కడ ఇదంతా గూడా చిక్కుడు తీగ. దీనికే కొంచెం పెయిన్ అన్నది పట్టిందనమాట. సో, దానికోసం స్ప్రే చేద్దాం అనుకున్నాం కానీ,
ఇలా బూడిద చల్లితే పోతుందనంటే ఇదంతా చల్లామనమాట. సో, ఆల్‌మోస్ట్ ఆల్ కొంచెం పోయింది. అక్కడక్కడ ఉందనమాట. ఇంకొక 2, 3 సార్లు బూడిదనేది చల్లితే మనకి మొత్తం పోతుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! అన్ని కాయలు కూడా అయ్యాయన్నమాట. చిక్కుడుగాయలు మంచిగా పెద్ద పెద్దగా వాటిలో గింజలైతే ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి ఇక్కడ. 2 చిక్కుడుకాయలు అంటే ఒకటేమో చోలకాయ అంటారు గదా! ఆ టైప్‌ది ఒకటి పెట్టాము. అండ్ ఒకటి చాలా గింజల్లాగా వస్తది. అది కూడా పెట్టామనమాట. 2 కూడా కాస్తున్నాయి. ఇంకా చాలా వరకు అటు యాప చెట్టుకంతా కూడా పారుతుంది ఇది చిక్కుడు తీగ అనేసి అవి 2 కోసేసామనమాట. ఇంకా 4, 5 ఉండే తీగలు. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది వైలెట్ కలర్ శంకు పూలనమాట. ఇవి హెల్త్‌కి చాలా మంచిది. వాటర్‌లో నానేసుకొని తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అండ్ దేవుడి దగ్గర గూడా పెట్టుకుంటూ ఉంటాము. ఇక్కడైతే ఇది తీగలాగా పారుతది. దానికోసమని ఇక్కడ గోడ దగ్గర పెట్టాను. పైకెయొచ్చు అన్నట్టుగా కొంచెం తీగలాగా వస్తే ఆ గోడకి కట్టేస్తే పాకుతుంది గదా! ఇట్లా మొత్తం పైదాకా అనేసి. అండ్ ఇటు పక్కన ఏంటంటే ఒక గులాబీ మొక్కయితే పెట్టాము. ఇదైతే చాలా పెద్దగా వస్తే దీన్ని కొట్టేసామనమాట. ఇది మళ్ళీ కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా అయితే ఎగురొచ్చింది. దీనికి గూడా చాలా పూలొచ్చాయి. నేను షార్ట్స్‌లో పెట్టాను. ఒకేసారి దగ్గర దగ్గర ఒక 50 పూల దాకా అయితే వచ్చాయన్నమాట. చాలా బాగా కనిపించింది. ఒక బొకేలాగా కనిపించింది అప్పుడైతే అది. ఇంకా ఇక్కడ పచ్చిమిర్చి అంటే పచ్చికాయలని అంటాం ఇటు సైడ్ అయితే. ఇవన్నీ కూడా అవే చెట్లనమాట. ఒక 20 దాకా పెడితే ఒక 10, 12 అట్లా వచ్చాయన్నమాట. ఇంకా మిగతా అన్నీ ఇవే. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంలో ఉన్నాయి. అంటే కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పొడుగ్గా ఉన్నాయన్నమాట. చెట్లు ఇందులో మిక్స్ ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా ఇక్కడ గూడా చూస్తున్నారు గదా! ఒకటి ముద్ద మందారంది. నేను 2 పెట్టానని చెప్పాను గదా! అక్కడొకటి అండ్ ఇక్కడొకటుంది. ఇది కరివేపాకు చెట్టనమాట. ఇది కొంచెం ఈ టైంలో మొత్తం పురుగు పట్టినట్టు వస్తదనమాట. కరివేపాకు చెట్టు అండ్ ఇవి 2 గూడా మల్లె చెట్లు. మల్లె చెట్లకి ఇప్పటి వరకైతే కొన్నే పూలు పూసాయి. ఇప్పుడు మళ్ళీ పూసే సీజన్ వచ్చిందంటే మంచిగా పూస్తాయి. దాన్ని గూడా కట్ చేసాము అంతా గూడా. ఇదంతా కూడా మనకి పుదీనా. ఈ వాటర్ దగ్గర మంచిగా వాటర్ బాగుండాలనమాట పుదీనాకి. మంచిగా ప్లేస్ ఉండాలి అండ్ వాటర్ ఉండాలి. మొత్తం ఇదంతా కూడా అవుతది ఇంకా కొన్ని డేస్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నారు గదా! ఇది వైలెట్ కలర్ అనమాట. కొంచెం మీకు ఎలిసిపోయినట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ పూసి గూడా దగ్గర దగ్గర ఒక 1 మంత్ అవుతుందనుకోండి. ఆ ఎండ కలర్ అన్నది చేంజ్ అయిపోయింది. ఎక్కువగా అయితే నేను పూలు తెంపను. చెట్ల పైన అలా ఉంచుతాననమాట. బాగుంటాయి, చాలా బాగుంటాయనేసి. ఇక్కడైతే కనకాంబరాల చెట్లయితే పెట్టాను. సో, ప్రస్తుతానికైతే ఇంతే. ఈ చెట్లే పెట్టాను. ఇంకేమైనా పెడితే ముందు ముందు వ్లాగ్స్ చేస్తాను. అప్పటి వరకి ఏం చేయాలో తెలుసుగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.